అందరికీ హాయ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూరతో మనమైతే చట్నీ అయితే చేసుకుందాం. చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా చట్నీ కోసం 2 కట్టల పాలకూరను అయితే తీసేసుకొని కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇంకా అలానే దీనికోసం వచ్చేసి పచ్చి టొమాటోలు తీసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఒకవేళ దొరకని వారు నార్మల్గా పండిన టొమాటోలు ఉంటాయి కదా, అవైనా తీసుకోండి. 5 నుంచి 6 మీడియం సైజ్ ఉల్లిపాయలని, 10 నుంచి 11 టమాటోల్ని, అలానే కొత్తిమీరను కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా పాలకూరను అయితే ఆల్రెడీ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసేసుకోండి. ప్యాన్ తీసేసుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని హీట్ చేసుకున్నాక పొట్టు తీసిన 4 వెల్లుల్లిని వేసేసుకొని ఇందాక కట్ చేసుకున్న టమాటోల్ని, పాలకూరని వేసేసుకొని కలిపేసుకోండి. పాలకూర ఫస్ట్లో వేసినప్పుడు చాలాగా అనిపిస్తుంది. కొద్దిగా వేగి కలబెట్టుకున్నాక కొంచెం క్వాంటిటీ అయితే తగ్గుతుందండి. పాలకూర అంతా కలిసేలా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని కారం కోసం 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసేసుకొని వేసేసేయండి. అలానే 1/2 స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలబెట్టేసుకోండి. ఇంకా పాలకూరలో నుంచి నీళ్ళన్నీ ఊరి ఇంకా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇదంతా కూడా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. పైన మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని అలానే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా అంతా కలిపెట్టుకున్నాక ఇందులో నిమ్మకాయ బద్దంతా చింతపండును వేసేసుకొని కలిపేసుకోండి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకసారైనా ఆకుకూరలు అయితే ఖచ్చితంగా మన బాడీకి అయితే తీసుకోవాలండి. ఇక మూత అయితే పెట్టేసుకొని మన చట్నీ అయితే దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇంకా దీంట్లో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయాక ఇందులో కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని కలిపెట్టేసుకోండి. చట్నీలో నుంచి నీళ్ళంతా ఎగిరిపోయి ఇలా దగ్గరకు వచ్చేసాక ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లార పెట్టేసుకోండి. ఇంకా కొద్దిగా అన్న చల్లారాక ఇదైతే మిక్సర్ జార్కి అయితే తీసేసుకోవాలి. నెమ్మదిగా జార్లోకి వేసేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేయండి. రోల్ ఉందంటే ఖచ్చితంగా రోట్లో రుబ్బుకోండి, టేస్ట్ బాగుంటుంది. కానీ నేనైతే చపాతీలకు బాగుంటుందని చెప్పేసి స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని పప్పు కోసం ఆయిల్ హీట్ చేసేసుకున్నాక ఇందులో 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడాక మంచి సువాసన కోసం కొద్దిగంతా ఇంగువను వేసేసుకోండి. ఇంగువ నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి, కానీ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని, ఆ ఉల్లిపాయల్ని కూడా వేసేసుకొని ఒక రెమ్మక కరివేపాకును కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఉల్లిపాయల్ని జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువసేపు అస్సలు ఫ్రై చేయొద్దు. ఈ ముక్కలన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా పాలకూర మిక్చర్ని, అది వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని నచ్చితే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోండి. కొత్తిమీరని ఆల్రెడీ ముందే వేసుకున్నామండి. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. కానీ పప్పులో కొత్తిమీర వేస్తే చట్నీకి మంచి రుచి వస్తుంది. ఈ పాలకూరని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఇంకా ఇలా అంతా కలబెట్టేసుకున్నాక ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఈ చట్నీ అయితే రైస్ లేక్ సర్వ్ చేసుకోవాలంటే కొద్దిగా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఈ పాలకూర చట్నీ అయితే చపాతీలేక కానీ పూరీలేక కానీ దేంట్లోకైనా సెట్ అయిపోతుందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూరతో ఇలా ఒకసారి ట్రై చేసి మీ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.